నెల్లూరు నగరం కస్తూర్బా కళాక్షేత్రంలో అన్ని పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీల ప్రజా ప్రతినిధులతో నగరపాలక సంస్థ కమిషనర్ 117 నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ వైవోనందన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎస్ఐఆర్ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐఆర్ సర్వేలో భాగంగా నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలపై బూత్ స్థాయి సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఎస్ఐఆర్ సర్వే సమయంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో వ్యవహరించి ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియ సజావుగా జరిగేలా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్, అన్ని పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం ఈనాటికి లేని ఓటర్ కానీ, అదేవిధంగా ఇప్పటి వరకు ఓటర్గా నమోదు కానటువంటి వారు, ఇప్పటి వరకు ఓటర్గా నమోదు కాదు, 18 సంవత్సరాలు నిండేది కానీ ఓటర్గా నమోదు కానటువంటి వారు కానీ, అంటే 1/7/2020 నాటికి, జూలై 1, 2026 నాటికి ఎవరికైతే 18 సంవత్సరాలు పూర్తవుతుందో వారందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకునేందుకు, అదేవిధంగా 2025 ఓటర్ జాబితాలో ఉండి ప్రస్తుతం వేరే ప్రాంతానికి పూర్తిగా మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు కానీ, లేదా ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బూత్స్ లో ఓట్లు ఉండడం కానీ, అదేవిధంగా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఓటర్లు వివిధ బూత్స్ లో ఉండడం, వివిధ పోలింగ్ స్టేషన్స్ లో, అంటే తల్లిదండ్రుల యొక్క ఓట్స్, పిల్లల యొక్క ఓట్స్ వేరు వేరు బూత్లు ఉండడం కానివ్వండి, వీటన్నిటిని ఒకే బూత్ కిందకి తీసుకొచ్చేందుకు, అదేవిధంగా ఇప్పటివరకు ఓటర్ నమోదు చేసుకోవాలనేటువంటి వారు చేసుకునేందుకు, అదేవిధంగా ఓటర్ జాబితాలు ఉండి నిన్నటి వరకు ఈ రోజు పొద్దున వరకు ఆఫ్టర్నూన్ వరకు జరిగినటువంటి మ్యాపింగ్ ప్రక్రియలో వివిధ కారణాల వల్ల మ్యాప్ చేయబడిన వారందరూ కూడా ఇందులో ఈ రేపటి నుంచి జరగబోయేటువంటి హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ లో వారందరినీ కూడా మనం తీసుకురావచ్చు. ఈ ప్రక్రియ మనకి రేపటి నుంచి జూన్ 15 నుండి జూలై 14 వరకు 4 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో ప్రతి ఇంటికి ఆ సంబంధిత బిఎల్ బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తారు. మీరు బిఎల్ఏలుగా ప్రతిరోజు మీ సంబంధిత బిఎల్ఓతో మీరు వారికి అందుబాటులో ఉంటూ మీకు సంబంధించిన, అంటే ఇక్కడ వివిధ పార్టీల వారు ఉన్నారు, మీ పార్టీలో అంటే ఎవరి ఉద్దేశం వారిది, ఎవరి లక్ష్యం వారిది, అంటే మీ పార్టీకి సంబంధించిన, మీ పార్టీ సానుభూతి పరులో లేదా మీ పార్టీ అభిమానులు, మీ పార్టీ కార్యకర్తలు వారి యొక్క ఓటు 80% కూడా మిస్ కాకూడదు అనేటువంటిది మీ లక్ష్యం. మా లక్ష్యం కూడా ఏంటంటే అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు కూడా అనర్హుడిగా మిగిలిపోకూడదు, అదేవిధంగా అనర్హత ఉన్న ఏ ఒక్కరు కూడా అర్హుడిగా ఓటర్ జాబితాలో ఉండకూడదు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్, ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.